असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ॐ शान्ति शान्ति शान्तिः। Hello my dear student, today I discuss about ట్రాన్సియెంట్ సర్క్యూట్స్ ప్రాబ్లమ్స్ ఎలా చేస్తాం అవన్నీ కూడా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీగా మీకు కాన్సెప్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి, ఏమైనా డెరివేషన్స్ పార్ట్స్ ఇలా ఎలా ఉంటే మనం ఎలా చేసుకోవాలనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి గో ఫర్ హోమోజీనియస్ అండ్ నాన్ హోమోజీనియస్ అండ్ నాన్ హోమోజీనియస్ మీద ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏమైనా అడిగితే ఎలా చేయాలి వాటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఫస్ట్ లిజన్ అండ్ కేర్ఫుల్లీ. సో వాట్ ఈస్ ద హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, వాట్ ఈస్ ద నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. సో ఈ ట్రాన్సియెంట్స్ అనే సర్క్యూట్స్ అంటే, ఈ ట్రాన్సియెంట్ సర్క్యూట్లో స్విచ్చెస్ సడన్గా స్విచ్ ఆఫ్ అయినప్పుడు కానీ లేదా స్విచ్ ఆన్ అయినప్పుడు కరెంట్ కానీ వోల్టేజ్ కానీ ఇండక్టర్ కానీ కెపాసిటర్ కానీ రెసిస్టర్ కానీ ఏ విధంగా బిహేవ్ చేస్తాయి. అలాగా మనం స్విచ్ ఆన్ కంటిన్యూగా మనం స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఒక సర్క్యూట్ అనేది ఫంక్షన్లో ఉన్నప్పుడు సడన్గా ఆఫ్ చేసామనుకోండి ఏ విధంగా పనిచేస్తుంది, దాని యొక్క బిహేవియర్స్ ఎలా ఉంటాయి. స్విచ్ దానిలో 2 టైప్స్ ఆఫ్ కండిషన్స్ ఉంటాయి, ఇనీషియల్ కండిషన్స్, ఫైనల్ కండిషన్స్ అనేవి ఉంటాయి. సో మ్యాథమెటికల్గా మనకు ఈ 2 బాగా అర్థమైనట్లయితే మనం ఆ ప్రాబ్లమ్స్ ఈజీగా చేసుకోగలుగుతాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ సీ అండ్ లిజన్ కేర్ఫుల్లీ వాట్ ఈస్ ద హోమోజీనియస్, వాట్ ఈస్ ద నాన్ హోమోజీనియస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డిస్కసింగ్ homogeneous. Okay, you see and listen carefully. చూడండి ఇక్కడ మనకు homogeneous. సో homogeneous means ఎనీ హ్యావింగ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అంటే మనకు ఫస్ట్ ఆర్డరు సెకండ్ ఆర్డర్ మాత్రమే మనకు వీటిలో అనేటివి ఉంటాయి. అంటే సర్క్యూట్స్లో ఫస్ట్ ఆర్డర్ సెకండ్ ఆర్డర్ హోమోజీనియస్ సర్క్యూట్స్, నాన్ హోమోజీనియస్ సర్క్యూట్స్ అంటారు. ఓకే, హోమోజీనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. హోమోజీనియస్ an equation so a naught d power n y by dx power n plus a1 d power n minus 1 y by dx power n plus dot dot that is equal to f of x అయింది అనుకుందాం. ఏమి an equation of the form a naught d power n y by dx power n plus a1 d power n minus 1 by dx power n plus that is equal to fx. ఓకే, చూడండి ఇక్కడ ఇది fx అనేది ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఫోర్స్ ఆన్ ద సర్క్యూట్ అనమాట. f of x అనేది ఫోర్స్ అనమాట. అంటే మనకు ఏదైతే ట్రాన్సియెంట్ సర్క్యూట్ ఉందో ఆ సర్క్యూట్ పైన అప్లై చేసే ఫోర్స్ ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనమాట. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమి, ఇట్ ఈస్ నథింగ్ బట్ అ పర్టికులర్ టైమ్ ఆఫ్ ద ఫంక్షన్ అనమాట. అంటే ఇక్కడ మనం మ్యాథమెటికల్గా వై ఎక్స్ తీసుకుంటాము, కాకపోతే ఇక్కడ ఏం చేస్తామంటే ఎక్స్ ప్లేస్లో టీ తీసుకుంటాం, అదేవిధంగా వై ప్లేస్లో వచ్చి వోల్టేజ్ ఆర్ కరెంట్ అనేది తీసుకుంటాం అనమాట. అంటే ఏదైనా ఒక సర్క్యూట్లో వోల్టేజ్ అనేది అప్లై చేసినాం అనుకోండి, దాన్ని ఏమంటారంటే ఫోర్స్ ఈక్వేషన్ అంటారు. అంటే వోల్టేజ్ ఫోర్స్ ఉందని అర్థం. ఒకవేళ ఇన్ కేస్ వీఆర్ అప్లై ద కరెంట్, ఒకవేళ కరెంట్ అనేది అప్లై చేసామనుకో, కరెంట్ సర్క్యూట్లో పాస్ అవుతుంది అనుకోండి, స్విచ్ ఉన్న సర్క్యూట్లో పాస్ అవుతుంది అనుకోండి, అప్పుడు ఫోర్స్ ఏమవుతుంది, కరెంట్ అవుతుంది అనమాట. సమ్ టైమ్స్ వీఆర్ బోత్ ఆర్ అప్లైడ్, అంటే వి అనేది అప్లై చేసినప్పుడు కదా కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో కాబట్టి దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఫోర్స్ అనమాట. ఓకే, ఈ ఫోర్సెస్ అప్లై చేసినప్పుడు ఏ విధంగా మనకు సర్క్యూట్ బిహేవ్ చేస్తుంది చూడండి. మనకి ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫస్ట్ మనకు తెలియాలి. ఏమిది, ఏ నాట్ డి పవర్ ఎన్ వై బై డిఎక్స్ పవర్ ఎన్ ప్లస్ ఏ1 డి పవర్ ఎన్ మైనస్ 1 బై డిఎక్స్ పవర్ ఎన్. సో దీని ప్లేస్లో వై ప్లేస్లో వి ఉండొచ్చు, కరెంట్ ఉండొచ్చు. ఎక్స్ ప్లేస్లో మాత్రం టీ అనేది కంపల్సరీగా ఉంటుందన్నమాట. టీ అనేది ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ ఏమి ఎక్స్ ప్లేస్లో టీ పెట్టుకోవచ్చు, వై ప్లేస్లో మనకు వోల్టేజ్ కానీ కరెంట్ కానీ ఇస్తాడనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే యాక్సిలరీ ఈక్వేషన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో యాక్సిలరీ ఈక్వేషన్ means you take y is equal to 1.
యు టేక్ y ఈజ్ ఈక్వల్ టు 1. సో y ప్లేస్లో ఏం చేస్తారంటే 1 తీసుకుంటారు. ఓకే, నెక్స్ట్ మనకు y ప్లేస్లో 1, అదేవిధంగా d/dx ప్లేస్లో క్యాపిటల్ D తీసుకుంటారు. ఓకే, క్యాపిటల్ D తీసుకున్నట్లయితే మనకి ఏమొస్తుంది ఇక్కడ ఇంకా a0. ఓకే, ఇది d⁴n ప్లస్ a1 d⁴n-1 ప్లస్ డాట్ దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి f ఆఫ్ x అనేది 0 అయినట్లయితే దాన్ని హోమోజీనియస్ అంటారు. చూడండి ఇక్కడ మనకు ఒకవేళ f ఆఫ్ x అనేది లేదనుకోండి, 0 అయితే దీన్ని ఏమంటారంటే హోమోజీనియస్ అంటారు. ఏది హోమోజీనియస్. ఒకవేళ f ఆఫ్ x అనేది మనకు సైన్ x కానీ లేదా కాస్ x కానీ లేదా ఏదైనా కాన్స్టెంట్ వోల్టేజెస్ ఏమైనా రావచ్చు అనమాట. అంటే సమ్ 5 volts లేదా 6 volts ఇలా కానీ, ఓకే, సమ్ లేదంటే x పవర్ +or-t ఎక్స్పోనెన్షియల్ ఇలా వస్తే, ఒకవేళ f ఆఫ్ x ప్లేస్లో సైన్ x కానీ కాస్ x కానీ ఇట్లా కాన్స్టెంట్ 5 కానీ 6 కానీ 7 కానీ e⁻ +or-t ఇలా వస్తే దీన్ని ఏమంటారంటే నాన్ హోమోజీనియస్ అంటారు. ఏమంటారు? ఇది నాన్ హోమోజీనియస్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ f ఆఫ్ x ప్లేస్లో 0 ఉన్నట్లయితే దాన్ని హోమోజీనియస్ అనుకోవాలి. ఒకవేళ ఇన్ కేస్ f ఆఫ్ x ప్లేస్లో సైన్ x కానీ కాస్ x కానీ 5 e⁻ ఇలా ఉంటే దీన్ని ఏమనుకోవాలి? నాన్ హోమోజీనియస్ అని మనము గుర్తుపట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో మనకి హోమోజీనియస్ ఉన్నప్పుడు కాంప్లిమెంటరీ కరెంట్ ఉంటుంది. అదేవిధంగా నాన్ హోమోజీనియస్ ఉన్నప్పుడు పర్టికులర్ కరెంటు, నెక్స్ట్ కాంప్లిమెంటరీ కరెంటు, 2 కరెంట్స్ అనేటివి కానీ లేదా 2 వోల్టేజెస్ కానీ మనకి ఉండడం జరుగుతుందన్నమాట. వాటినే మనము ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో మనం వీటిని యొక్క ఫ్యాక్టర్స్ అనేది ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనకు 3 కేసెస్ వస్తాయి. ద రూట్స్ ఆర్ ఈక్వల్, రూట్స్ ఆర్ నాట్ ఈక్వల్, రూట్స్ ఆర్ కాంప్లెక్స్. రూట్స్ ఆర్ ఈక్వల్, రూట్స్ ఆర్ నాట్ ఈక్వల్, రూట్స్ ఆర్ కాంప్లెక్స్. ఓకే, సో అవి ఎలా చేయాలనేది మీకు ఫస్ట్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసి గో ఫర్ ద ప్రాబ్లమ్స్. ఓకే, చూడండి ఇక్కడ మనం, సో కాబట్టి మనకు ఇచ్చిన వెంటనే ఈక్వేషన్ను ఇక్కడ v ఉన్నా లేదా i ఉన్నా యు టేక్ 1 తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? ఇక్కడ 1 తీసుకోవాలి. d/dx అంటే క్యాపిటల్ D తీసుకొని దీనిలో సబ్స్టిట్యూట్ చేసాం. ఇంకా ఉన్న టర్మ్స్ అన్నీ కూడా కోఎఫిషియెంట్స్ a0 a1 యాజ్ ఇట్ ఈస్గా వచ్చాయి. దట్ ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో దెన్ ఆఫ్టర్ చూడండి ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తున్నాము? f ఆఫ్ x ప్లేస్లో 0 పెట్టాం కాబట్టి దిస్ ఈక్వేషన్ వీఆర్ కాల్డ్ హోమోజీనియస్. ఏమిది? హోమోజీనియస్. ఓకే, ఓకే, సో నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకు ఇది హోమోజీనియస్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఐ విల్ గో ఫర్ హౌ టు సాల్వ్ ద ఈక్వేషన్స్. ఓకే, చూడండి ఇక్కడ మనకు రూట్స్ ఆర్, చూడండి ఇక్కడ మనకు ఈ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనకి ఏమొచ్చింది? ఇది ఈక్వేషన్ అనేది వచ్చింది. సో వీటికి ఫ్యాక్టర్స్ కనుక్కున్నాం అనుకోండి. రూట్స్ ఆర్ నాట్ ఈక్వల్ అంటే ఇవి రూట్స్ ఆర్ నాట్ ఈక్వల్. రూట్స్ ఆర్ నాట్ ఈక్వల్ అయితే అంటే d ఈజ్ ఈక్వల్ టు a, b, c, d ఇలా వచ్చాయనుకోండి. అంటే 1 2 3 4 ఎనీథింగ్ వాల్యూస్ వచ్చాయనుకోండి. నెగిటివ్లో ఉండొచ్చు, పాజిటివ్లో ఉండొచ్చు. సో అలా ఉన్నప్పుడు మనకేమి వైసీ అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ అంటారు. ఒకవేళ వోల్టేజ్ ఉందనుకోండి కాంప్లిమెంటరీ వోల్టేజ్ అంటారు. ఒకవేళ కరెంట్ ఉందనుకోండి కాంప్లిమెంటరీ కరెంట్ అంటారు. సో వైసీ ఈజ్ ఈక్వల్ టు c1 ప్లస్ c2x ప్లస్ c3x² ప్లస్ c4x³ ప్లస్ డాట్ ఈ పవర్ ఇదేది? రూట్స్ ఆర్ నాట్ ఈక్వల్ కదా. రూట్స్ ఆర్ ఒకవేళ రూట్స్ నాట్ ఈక్వల్, రూట్స్ ఆర్ ఈక్వల్ అనుకుందాం ఫస్ట్. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఏ ఇలాగ సేమ్ వచ్చినాయి అనుకుందాం. ఓకే, రూట్స్ ఆర్ ఈక్వల్ అనుకుంటే అప్పుడు ఈ పవర్ అన్ని సేమ్ రూట్సే కాబట్టి e⁻ax రాసుకోవచ్చు. e⁻ax. ఓకే, దీన్ని ఏమంటారంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఒకవేళ ఇన్ కేస్
ఇన్ కేస్ మనకి రూట్స్ ఆర్ ఈక్వల్ అయినాయి అనుకోండి, రూట్స్ ఆర్ ఈక్వల్, ఇది రూట్స్ ఆర్ నాట్ ఈక్వల్. రూట్స్ ఆర్ నాట్ ఈక్వల్, రూట్స్ ఆర్ నాట్ ఈక్వల్ అయితే చూడండి, రూట్స్ ఆర్ నాట్ ఈక్వల్ అయినాయి అనుకోండి, రూట్స్ ఆర్ నాట్ ఈక్వల్ అయితే అంటే అప్పుడు డి ఈజ్ ఈక్వల్ టు ఏ కామా బి కామా సి కామా డి ఇలా వస్తే కాంప్లిమెంటరీ ఫంక్షన్ వైసిఎఫ్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమిది C1 e పవర్ ఏఎక్స్ ప్లస్ C2 e పవర్ బిఎక్స్ ప్లస్ C3 e పవర్ సిఎక్స్ ప్లస్ డాట్. ఓకే, నాట్ ఈక్వల్ టు వచ్చినప్పుడు ఇది మనం తీసుకోవాలన్నమాట. ఓకే, ఒకవేళ ఇన్ కేస్ మనకు ఈక్వల్ అయినాయి అనుకోండి, ఇవి కూడా ఈక్వల్, రూట్స్ ఆర్ ఈక్వల్ అయినాయి, రూట్స్ ఆర్ నాట్ ఈక్వల్ అయినాయి. ఓకే, రూట్స్ ఆర్ ఈక్వల్, ఇదేమిది రూట్స్ ఆర్ ఈక్వల్, ఇది రూట్స్ ఆర్ నాట్ ఈక్వల్. ఒకవేళ రూట్స్ ఆర్ కాంప్లెక్స్, ఓకే, రూట్స్ ఆర్ కాంప్లెక్స్, ఒకవేళ రూట్స్ ఆర్ కాంప్లెక్స్ అయితే ఓకే, రూట్స్ ఆర్ కాంప్లెక్స్. రూట్స్ ఆర్ కాంప్లెక్స్ అంటే చూడండి, మనకు రూట్స్ ఆర్ కాంప్లెక్స్, రూట్స్ ఆర్ కాంప్లెక్స్, రూట్స్ ఆర్ కాంప్లెక్స్. రూట్స్ ఆర్ కాంప్లెక్స్ అంటే డి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఆర్ మైనస్ ఐబి, ఇట్లా కాంప్లెక్స్ నెంబర్ వచ్చింది అనుకోండి, అప్పుడు వైసి ఈజ్ ఈక్వల్ టు ఓకే ఈ పవర్ రియల్ పార్ట్ C1 కాస్ రియల్ పార్ట్ ఏఎక్స్, ఓకే, C1 కాస్ ఇమాజినరీ పార్ట్ అంటే బిఎక్స్ ప్లస్ C2 సైన్ బిఎక్స్, C2 సైన్ బిఎక్స్. దిస్ ఈస్ ద కాంప్లిమెంటరీ ఫంక్షన్ అన్నమాట. అంటే రూట్స్ ఆర్ ఈక్వల్, రూట్స్ ఆర్ నాట్ ఈక్వల్, రూట్స్ ఆర్ కాంప్లెక్స్. ఓకే, ఈ ఫార్ములాస్ మనం గుర్తుపెట్టుకోవాలి, వీటిలో మనకి అవసరమైంది. ఓకే, దిస్ ఈస్ ద హోమోజీనియస్ అండ్ నాన్ హోమోజీనియస్లో ఇది వస్తుంది అనమాట. ఒకవేళ ఇన్ కేస్ ఇది ఏమిది కాంప్లిమెంటరీ ఫంక్షన్, నాన్ హోమోజీనియస్లో ఈ పవర్ ఏటీ ఇలా వచ్చాయి అనుకోండి, ఇది కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేసే విధానం అనమాట. ఒకవేళ ఇలా కాకుండా మనకు యాన్ ఈక్వేషన్ అంటే నాన్ హోమోజీనియస్లో ఈ పవర్ ఏటీ సైన్ ఏటీ ఇలా వచ్చాయి అనుకోండి, అవి ఎలా చేయాలడానికి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, చూడండి ఇక్కడ మనకి నాన్ హోమోజీనియస్, నాన్ హోమోజీనియస్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, యాన్ ఈక్వేషన్ డి పవర్ ఎన్ వై బై డిఎక్స్ పవర్ ఎన్ ఏ నాట్ ప్లస్ ఏ1 డి పవర్ ఎన్ మైనస్ 1 వై బై dx power n plus dot that is equal to f of x. ఓకే, మనకి f of x అనే ఫంక్షన్ ఉన్నట్లయితే మనకి కంపల్సరీగా ఇది ఏముంటుంది, మనకు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఉంటుంది, పర్టికులర్ ఇంటిగ్రల్ అనేది ఉంటుంది, అంటే కాంప్లిమెంటరీ కరెంట్ కానీ కాంప్లిమెంటరీ వోల్టేజ్ కానీ. ఓకే, ఈ విధంగా కరెంటు కాంప్లిమెంటరీ ఉంటుంది, కరెంటు పర్టికులర్ ఇంటిగ్రల్ కూడా ఉంటుంది, అట్లాగే వోల్టేజ్ కరెంట్ కూడా ఉంటాయి. సో ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఏం చేసుకోవాలి, పుట్ y ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ పుట్ y ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకోవాలి, d బై డిఎక్స్ ప్లస్ క్యాపిటల్ D తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏమొస్తుంది మనకి, ఇది d పవర్ n ఏ నాట్ ప్లస్ a1 d పవర్ n మైనస్ 1 ప్లస్ డాట్ దట్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఎలిమినేట్ చేసి 0 పెట్టుకోవాలి. ఫస్ట్ ఈ 0 పెట్టుకుంటే మన రూట్స్ ఆర్ కాంప్లెక్స్, రూట్స్ ఆర్ రియల్ పార్ట్, అంటే రూట్స్ ఆర్ కాంప్లెక్స్ వస్తాయి, రూట్స్ ఆర్ నాట్ ఈక్వల్ వస్తాయి, రూట్స్ ఆర్ ఈక్వల్ వస్తాయి. అది ఆల్రెడీగా మీకు హోమోజీనియస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో ఇప్పుడు ఏమిది ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, పర్టికులర్ ఇంటిగ్రల్ అనేది ఒకటి ఉంటుంది. సో వైపీ, సో వైపీ ఈజ్ ఈక్వల్ టు 1 బై యాక్సిలరీ ఈక్వేషన్ రాసుకోండి, అంటే ఏ నాట్ డి పవర్ n ప్లస్ a1 డి పవర్ n మైనస్ 1 ప్లస్ డాట్, ఇక్కడ మనకు f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏఎక్స్ ఇచ్చాడు అనుకుందాం. f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు ఏమి, ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఈ పవర్ ఏఎక్స్ వచ్చింది అనుకుందాం. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఈ పవర్ ప్లస్ ఆర్ మైనస్ ఏఎక్స్, ఒకవేళ ఇది ఇచ్చాడు అనుకుందాం ఈ f ఆఫ్ x ప్లేస్లో, అప్పుడు ఏం చేస్తారంటే
ఈ వాల్యూ ఏదైతే ఉందో, ఈ పైన పవర్ ఏదైతే ఉందో, ఈ పవర్ ఎక్స్కోఎఫిషియంట్ తీసుకుని వచ్చి డి ఉన్న చోటలా సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే ఏమి విధంగా 1/a0 ఏం చేస్తాం ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఏ హోల్ పవర్ n. సో a1 ప్లస్ ఆర్ మైనస్ ఏ హోల్ పవర్ n మైనస్ 1 ప్లస్ డాట్. సో ఈ పవర్ ప్లస్ ఆర్ మైనస్ ఏఎక్స్. ఈ విధంగా చేసేదాన్ని ఏమంటారంటే వైపీ అంటారు. ఏమంటారు ఇది? వైపీ అంటే పర్టికులర్ ఇంటిగ్రల్. ఏమిది? పర్టికులర్ ఇంటిగ్రల్ అనమాట. పర్టికులర్ ఇంటిగ్రల్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఐ విల్ గో ఫర్ ఒకవేళ సైన్ కానీ లేదా కాస్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు ఎలా చేస్తాం. ఒకవేళ మనకు చూడండి ఇక్కడ, ఒకవేళ ఇన్ కేస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏఎక్స్ ఆర్ కాస్ ఏఎక్స్ ఉందనుకోండి, సైన్ కానీ కాస్ కానీ ఉంటే, సో మన దీనిలో డి స్క్వేర్ అనే ఫంక్షన్. సో ఐఎమ్ సేయింగ్ దిస్, దీన్ని ఏమనుకుంటానంటే ఎఫ్ ఆఫ్ డి స్క్వేర్ అనుకుంటా. ప్రస్తుతానికి దీనిలో డి స్క్వేర్ అనే టర్మ్ ఉంది అనుకుందాం. ఓకే, అప్పుడు మనం ఏం కనుక్కోవాలి? వైపీ కనుక్కోవాలి, పర్టికులర్ ఇంటిగ్రల్. అంటే 1/f ఆఫ్ డి స్క్వేర్ ఏముంది ఇక్కడ? సైన్ ఏఎక్స్ ఆర్ కాస్ ఏఎక్స్. సైన్ ఏఎక్స్ కానీ లేదా కాస్ ఏఎక్స్ కానీ ఉంటుంది. సో ఇక్కడ ఉన్న వాల్యూ ఏదైతే ఉందో, ఇక్కడ ఉన్న ఎక్స్ కోఎఫిషియంట్ ఏదైతే ఉందో ఆ వాల్యూ తీసుకొచ్చి డి స్క్వేర్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఈ విధంగా 1/f ఆఫ్ ఏ స్క్వేర్, అలాగే పక్కన మైనస్ కూడా యాడ్ చేసుకోవాలి, సైన్ కానీ కాస్ వస్తాయి. ఓకే, మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ సైన్ ఏఎక్స్ ఆర్ కాస్ ఏఎక్స్ ఆర్ కాస్ ఏఎక్స్. సైన్ ఏఎక్స్ కానీ లేదా కాస్ ఏఎక్స్ కానీ రాసుకోవాల్సి ఉంటుంది. దిస్ ఈస్ ద పర్టికులర్ ఇంటిగ్రల్. దిస్ ఈస్ కాల్డ్ ఏ particular integral. So next, after we are complete solution, y is equal to yc plus yp. మనకి yc అంటే ఏమి? రూట్స్ ఆర్ ఈక్వల్, రూట్స్ ఆర్ నాట్ ఈక్వల్, రూట్స్ ఆర్ కాంప్లెక్స్ చేసాం కదా, అది ప్లస్ ఈ పర్టికులర్ ఇంటిగ్రల్ మనము యాడ్ చేసినట్లయితే దాన్ని ఏమంటారంటే కంప్లీట్ సొల్యూషన్ అంటారు. ఏమంటారు? ఇది కంప్లీట్ సొల్యూషన్. ఓకే, సో వీటిపైన మనకు ప్రాబ్లమ్స్ సర్క్యూట్లో ఎలా యూజ్ చేస్తాం అనేది ఐ విల్ గో ఫర్ నెక్స్ట్ క్లాస్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, I will go for the another class. Okay, this topic is over. I will go for the another. Okay, thank you.